మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన తన భర్త అకారణంగా తనను దూరం పెట్టేశాడన్న కారణంతో ఓ ఇల్లాలు తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను తన భర్తను కలపాలని, లేదంటే తాము పెళ్లికి పెట్టిన ఖర్చులు 30 లక్షలు తిరిగివ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అయితే ఆమెకు తీవ్రమైన చర్మ సమస్య ఉందన్న సంగతి చెప్పకుండా తమను మోసం చేశారని, అందుకే ఆమెను తన కొడుకు ఏలుకొనేందుకు ఇష్టంగా లేడని పెళ్లి కొడుకు తండ్రి వాదిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టులు మెట్టెక్కింది. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు పావని. ఈమెకు హైదరాబాద్ రెడ్డి కాలనీలో నివసించే ఆర్టీసీ కార్మిక సంఘ నేత రాజిరెడ్డి కుమారుడు కార్తిక్ తో గత సంవత్సరం మేలో వివాహం జరిగింది. అయితే పెళ్లైనప్పటి నుంచి తన భర్త తనను దూరంగానే ఉంచారని పావని అంటోంది. ఆషాఢ మాసం పేరుతో ఇంటికి పంపించి తనను మళ్లీ తన అత్తగారింటికి రానివ్వటం లేదని ఆమె ఆరోపిస్తోంది. అదేమని అడిగితే తనకు సోరియాసిస్ ఉందన్న కారణంతో వద్దంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నోసార్లు కౌన్సిలింగ్లు, పంచాయతీలు జరిగినా తన భర్త పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తాను గృహహింస చట్టం కింద తన భర్త కుటుంబం మీద కేసు పెట్టినట్టు వెల్లడించింది. తనను తన భర్త స్వీకరించడం లేదంటే అప్పులు చేసి తాము పెళ్లికి పెట్టిన 30 లక్షల ఖర్చును తమకు తిరిగివ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు నేను కావాలంటే నాకు నా భర్త కావాలి సార్. నా భర్త ఇప్పుడు తీసుకుపోయినా నేను పోతా, నేను రెడీగానే ఉన్నాను. నా భర్తని నన్ను ఏలుకోమని చెప్పండి. లేదు అంటారా? మరి నాకేం అన్యాయం చేస్తారు? ఇప్పుడు నాకు తీర నష్టం చేసిర్రు కదా. ఇప్పుడు నాకు ఒక పెద్ద మచ్చ పెట్టిర్రు, నా ఆరోగ్యానికి మచ్చ పెట్టిర్రు. ఇది నాకు చాలా నష్టం. మరి నాకేం కట్టిస్తారు? పోనీ నా బంగారం నాకేమిస్తారు? నాకేం న్యాయం చేస్తారు? మరి నేను ఇట్లనే ఉండాలి? ఆడపిల్లల్ని వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకొని ఇట్లనే మోసాలు చేస్తారా? ఆయన పెద్ద లీడర్ అని చెప్పుకుంటాడు కదా సార్. అంటే జనాలకే లీడరా సార్ ఆయన? ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ ఆయన జనాల కోసం, ఆర్టీసీ కోసం ఫైట్ చేస్తారే. ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఇట్లానే వదిలేస్తారా సార్? ఆమెకు ఎప్పటి నుంచో సోరియాసిస్ చర్మ వ్యాధి ఉందన్న విషయం దాచిపెట్టి తన కొడుకుతో పెళ్లి చేశారని పావని మావయ్య రాజిరెడ్డి ఆరోపించారు. పెళ్లి కోసం ఖర్చంతా తామే పెట్టుకుంటున్నామంటూ చెప్పుకొచ్చారు. ఓ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడే భార్యతో తాను కాపురం చేయటం ఇష్టం లేదంటున్న తన కుమారుణ్ణి బలవంతంగా తాను కాపురం ఎలా చేయించాలంటూ ఆయన అంటున్నారు. మే 21 నాడు పెళ్ళైంది పావని తోటి. ఎలాంటి డౌరీ తీసుకోలేదు. మేమే సిటీలో కావాలని చెప్పి గ్రాండ్గా కేబీఆర్ ఫంక్షన్లో చేసుకున్నాం. మేకప్ ఆమె చెప్పింది. ఆమెకు సీరియస్ స్కిన్ ప్రాబ్లం ఉందంటే కూడా పోయి అడిగితే ఎలర్జీ అయింది, హల్దీ పడదని చెప్తే కూడా ఆ టైంలో బాగుండదని చెప్పి అందరూ జమయ్యారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు చూపిద్దాంతి మందులు ఉన్నాయి అనుకున్నాం. తెల్లారవే చూపిస్తే సీరియస్ సోరియాసిస్ జబ్బు ఉందని చెప్పింది. చీటింగ్ చేశారు. ₹1 అడుగుతారు. అంటే జబ్బు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎంతమందిని మోసం చేస్తారు? ఎప్పుడు మహిళల తరపున ఉంటా. నేను కూడా చాలామంది ఇస్తుంటే పోయినా, నాకే వచ్చింది నా కొడుకు. వాటి బాధపడుతున్నా. అమ్మాయి మీద వేరే ఉద్దేశం లేదు, అమ్మాయి మీద వేరే అలిగేషన్ లేదు. నేను కామెంట్ చేయ, అమ్మాయి మంచి ఉన్నతమైన వ్యక్తే, కానీ ఆ జబ్బుతోటి మా కొడుకు తగ్గదని చెప్పి సోరియాసిస్ సీరియస్ జబ్బు, లైఫ్ లాంగ్ నేను భరించలేను. తర్వాత పెళ్ళైనకి 2-3 ఏళ్ళకి వచ్చినా భరించినాము. అట్లా కూడా చెప్పిన భరించలేని నేను ఉండనగా నేను నా కొడుకుతో బలవంతంగా సంసారం చెప్పినానుగా. దానికి ఈ విధంగా వచ్చి సమాజంలో పరువు తీయాలని చూస్తున్నారు. అయితే సుమారు 10 ఏళ్ల క్రితమే తనకున్న అనారోగ్య సమస్యకు సంబంధించి తన భర్త కుటుంబానికి చెప్పానని, అప్పటి రిపోర్టులు కూడా వారికి అందజేశానని పావని కౌంటర్ ఇస్తోంది. హోమియోపతిలో ఆ సమస్యకు పూర్తి స్థాయి నివారణ ఉన్నా దాన్ని సాకుగా చూపి తనను తన భర్త నుంచి దూరం చేస్తున్నారని పావని ఆరోపిస్తోంది. ఈ వివాదంలో కొన్ని మహిళా సంఘాలు పావనికి అండగా నిలిచాయి. ఆమె ఆందోళనకు మద్దతు పలికాయి. మరోవైపు కేసు కోర్టు మెట్లెక్కింది. ఇరు వర్గాలను సంపూర్ణంగా విచారించి చిన్న చిన్న సమస్యలుంటే వాటిని భార్యాభర్తలకు నచ్చజెప్పి కాస్త దారి తప్పిన ఈ కాపురాన్ని సరిచేస్తారా, లేదంటే అమ్మాయి డిమాండ్ను తీరుస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు తన చర్మ సమస్యను సాకుగా చూపి తనకు దూరంగా జరుగుతున్న తన భర్తలో లైంగిక పరంగా ఏదో లోపం ఉందంటూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలన్నీ ఆడుతున్నట్టు పావని మీడియాతో అనడం ఈ వివాదంలో మరో మలుపు. ఎవరో పేర్లు చెప్పేసి నాకు అన్యాయం చేసి ఇప్పుడు నన్ను రోడ్డు మీద పెట్టి వాళ్ళ కొడుకు మొగతనం లేదు సార్. ఇప్పుడు నిజంగా ఈ రోజు వరకు నన్ను టచ్ చేయలేదు సార్. ఏ అబ్బాయి సార్ పెళ్ళైనాక ఇప్పుడు మాకు సంవత్సరం కావస్తుంది, నన్ను ఇంతవరకు ముట్టుకోలేదంటే ఏ అబ్బాయి ఉంటాడు సార్? అట్లా ఎలర్జీయా? కరెక్ట్గా 1 వీక్కి తగ్గిపోయింది సార్ నా ఎలర్జీ. మరి ఇన్ని రోజులు నన్ను ఎందుకు ఉండలేదు? పెళ్లికి ముందు ఎందుకు అట్లా బిహేవ్ చేసినావు? టచ్ చేయకుండా దూరం ఉండి ఎందుకు బిహేవ్ చేసినావు? ఫోన్లో ఒకలాగా బయట ఒకలాగా. అంటే నీకు లోపం ఉందా? నీ లోపంని కవర్ చేసుకోనికి నా ఎలర్జీని నువ్వు హైలైట్ చేస్తున్నావా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.